వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీఆర్ నాయుడుకి లేదని అన్నారు. చంద్రబాబు పుష్కరాల సమయంలో విజయవాడలో 30 దేవాలయాలు కూల్చాయని, అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని పునః నిర్మాణం చేయించిందని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. బీఆర్ నాయుడు గారు జగనన్న మీద ట్వీట్ చేస్తున్నారు, భారతం మీద ట్వీట్ చేస్తున్నారు. మీకు అర్హత మీకు ఉందా బీఆర్ నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణం అంటే కనీసం 2024 ముందు మీరు ఒక్కసారైనా తిరుమల దర్శనానికి వెళ్ళారా? అదే మా జగనన్న తీసుకుంటే 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసే ముందు తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడమే కాకుండా పాదయాత్ర ముగించాక కూడా వెళ్ళి మెట్ల మార్గంలో వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆ స్వామివారి ఆశీర్వాదం మా జగనన్న మీద ఉంది కాబట్టే ముఖ్యమంత్రిగా భారీ మెజారిటీతో గెలిచి ఈ రాష్ట్రానికి ఒక మంచి సుపరిపాలన అందించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూసాము. అసలు హిందూ ధర్మం గురించి వీళ్ళు లెక్చర్లు ఇస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఈ బీఆర్ నాయుడు గారికి కానీ ఏమాత్రం లేవు అని తెలియజేస్తూ ఉన్నాను.